గల్ఫ్ కంట్రీస్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతదేశానికి వచ్చే రెమిటెన్స్లు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. రెమిటెన్స్లు అంటే ఏం లేదు, విదేశాల్లో ఉండే మన భారతీయులు అక్కడ సంపాదించిన డబ్బుని భారతదేశానికి పంపడమే రెమిటెన్స్. ఇట్లాంటి రెమిటెన్స్లు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. గల్ఫ్ అట్లాగే పశ్చిమాసియా దేశాల్లో కలిపి దాదాపు 1 కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీళ్ళంతా అక్కడ పనిచేస్తూ అక్కడ పనిచేసిన డబ్బును ఇండియాకు పంపిస్తున్నారు, అక్కడ దాచుకోవట్లేదు. భారతదేశానికి ఎవ్రీ ఇయర్ విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లు అంటే అమెరికా నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, కెనడా నుంచి కానీ, అట్లాగే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ, అంటే విదేశాల్లో ఉండి అక్కడ పనిచేసిన డబ్బు భారతదేశానికి భారతీయులు పంపుకుంటారు. ఈ రెమిటెన్స్లు భారతదేశం జీడిపిలో ఎవ్రీ ఇయర్ 3.5% ఉంటున్నాయి. అంటే జీడిపిలో ఈ రెమిటెన్స్ని కలపరు, బట్ జీడిపితో పోల్చినప్పుడు అంటే జీడిపిలో 3% వంతు ఈ రెమిటెన్స్లు ఉంటున్నాయి. అంటే భారతదేశ ఎకానమీలో చాలా గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి ఈ విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లు. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి వచ్చేదే 1.1% ఉంటుంది. అంటే మొత్తం జీడిపితో పోలిస్తే 3.5% విదేశీ రెమిటెన్స్లు ఉంటే అందులో ఓన్లీ గల్ఫ్ దేశాల నుంచి వచ్చేదే 1.1% ఉంది. మిగతా 2.5% మిగతా అన్ని దేశాల నుంచి వస్తుంది. మనకి భారతదేశానికి ఇతర దేశాల నుంచి భారతీయులు పంపే డబ్బు అత్యధికంగా వచ్చేది అమెరికా నుంచి. మొత్తం రెమిటెన్స్లో 30% ఎవ్రీ ఇయర్ మనకు అమెరికా నుంచే వస్తుంది. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, హై ఇన్కమ్ జాబులు ఉన్న ఉద్యోగులు అంతా అమెరికాలో విపరీతంగా ఉంటున్నారు. వాస్తవానికి భారతీయులు అమెరికాలో ఉన్న సంఖ్య 40 లక్షల మందికి పైగా. ఈ 40 లక్షల మంది భారతీయుల నుంచి ఎవ్రీ ఇయర్ భారతదేశానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చే రెమిటెన్స్ల నుంచి అమెరికా నుంచి వచ్చేది 30%. కానీ ఇదే టైంలో ఒకసారి గల్ఫ్ దేశాల్లో కనుక గమనిస్తే అత్యధికంగా 1 కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు గల్ఫ్ దేశాల్లో. అత్యధికంగా యుఏఈ, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ ఇట్లా ఒక 10 దేశాల్లో కలిపి దగ్గర 1 కోటి మంది భారతీయులు గల్ఫ్, పశ్చిమాసియా కంట్రీలో నివసిస్తున్నారు. వీళ్ళు అంటే మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిపితే ఎవ్రీ ఇయర్ 40%, అంటే మొత్తం రెమిటెన్స్లో 40% గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. వాస్తవానికి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిపితే అమెరికా నుంచి వచ్చిన దానికంటే ఎక్కువ. అంటే అమెరికా నుంచి 30% వస్తే గల్ఫ్ కంట్రీస్ నుంచి కలిపి 40% రెమిటెన్స్లు వస్తున్నాయి. కాకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఒక దేశం కాదు కదా, ఈ ఒక 5-6 దేశాలు కాబట్టి వేరువేరుగా చూస్తే అమెరికాతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ మొత్తం కలిపి చూస్తే అమెరికా కంటే ఎక్కువ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లు. అంతేకాదు, అమెరికాలో 40 లక్షల మంది భారతీయులు నివసిస్తుంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో మాత్రం దగ్గర 1 కోటి మంది భారతీయుల వరకు పనిచేస్తున్నారు. అత్యధికంగా అమెరికాలో ఎక్కువగా ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్, మెడికల్ ప్రొఫెషనల్స్, హై ఇన్కమ్ ఉద్యోగులు, ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఉంటే, అదే ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చేసరికి ఎక్కువగా కార్మికులు, అంటే భారతదేశం నుంచి కార్మికులు అధికంగా ఉపాధి కోసం వలస వెళ్ళేది ఎక్కడికంటే గల్ఫ్కి. అంటే ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు చేయడం, హై ఇన్కమ్ ఉద్యోగాలు చేయడం కోసం అమెరికాకి వెళ్తుంటే కార్మికులుగా పనిచేయడం కోసం విపరీతంగా గల్ఫ్కి వెళ్తున్నారు. అమెరికా, గల్ఫ్ కంట్రీస్ తర్వాత అత్యధికంగా రెమిటెన్స్లు వచ్చే దేశాల్లో యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో గల్ఫ్ కంట్రీస్ నుంచి భారతదేశానికి 11,56,000 కోట్ల రూపాయల రెమిటెన్స్లు భారతదేశానికి వచ్చినాయి. అంటే ఈ మొత్తం సంపాదనని అక్కడ మనోళ్ళు సంపాదించి భారతదేశానికి పంపించారు. భారతదేశంలో విదేశీ నిధుల మీద ఎక్కువగా ఆధారపడే రాష్ట్రాలు ఏవంటే, అంటే విదేశాల్లో భారతీయులుండి సంపాదించి ఇక్కడికి పంపడం వల్ల ఆ కుటుంబాలు గడిచే రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి విపరీతంగా ఈ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువగా గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఉపాధి పొంది అక్కడి నుంచి డబ్బులు ఇండియాకు పంపుతున్నారు. ఇప్పుడు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా మొత్తం పశ్చిమాసియా గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ఇరాన్ డైరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్ మీద దాడులు చేయకుండా వాళ్ళ సైనిక స్థావరాలున్న మధ్యాసియా కంట్రీస్ అన్నిటి మీద దాడులకు దిగబడుతుంది. దీనివల్ల ఆ దేశాలల్లో మామూలుగా గల్ఫ్ కంట్రీస్కి విపరీతంగా ఆదాయం ఇచ్చేది ఏంటంటే గ్యాసు, క్రూడ్ ఆయిల్, విమానయానం, పర్యాటక రంగం. ఈ 4 వీటి మీద ఆధారపడే ఆ దేశాలన్నీ బతుకుతున్నాయి. ఇప్పుడు ఈ 4 రంగాల్లో అక్కడ తీవ్రమైన ఇబ్బందులు వచ్చినాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ 4 రంగాలు అక్కడ కుదేలవుతున్నాయి. దీనివల్ల ఈ ప్రభావం అంతా ఈ రెమిటెన్స్ల మీద పడుతుంది. ఈ గల్ఫ్ దేశాల్లో గనక ఆర్థిక పరిస్థితులు మందగిస్తే ఈ ప్రభావం అంతా అక్కడ పనిచేసే కార్మికుల మీదనే ఫస్ట్ పడుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఆల్మోస్ట్ 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నారని. ఈ 2-3 నెలల్లో 18 లక్షల మంది భారతీయులు ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి వచ్చేసారు. అంతేకాదు, అక్కడున్న భారతీయ కార్మికుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాదు, గల్ఫ్ దేశాల్లో ఆటోమేషన్ ప్రక్రియ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల ఏం చేస్తున్నారంటే విదేశీ కార్మికుల కంటే అక్కడ లోకల్ కార్మికుల్ని ప్రోత్సహించే విధానాల్ని అక్కడ గవర్నమెంట్లు అవలంబిస్తున్నాయి. దీనివల్ల కూడా భారతీయ కార్మికులు అక్కడ నుంచి ఉపాధి వదులుకొని వెనక్కి రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి.
ఇట్లా ఎవ్రీ ఇయర్ ఈ భారతదేశానికి వచ్చే రెమిటెన్స్లు ప్రధానంగా ఈ సంవత్సరం ఈ యుద్ధం కారణంగా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీదే దెబ్బపడే అవకాశం ఉంది. అంతేకాదు విదేశీ మారక నిల్వల మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈ రెమిటెన్సులు తగ్గితే ఆటోమేటిక్గా వాణిజ్య లోటు పెరిగిపోతుంది. అంతేకాదు ఈ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం గనక దీర్ఘకాలం కొనసాగితే, అంటే ఇప్పుడప్పుడే ఇది గనక అంతం అవ్వకుండా 2-3 ఏళ్ల పాటు ఇవే అనిశ్చిత పరిస్థితులు, అంటే ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ ఎట్లాగా కొనసాగుతూ వస్తుందో అట్లా కూడా ఈ గల్ఫ్ కంట్రీస్లో కూడా ఈ ఉద్రిక్తతలు ఇట్లనే కొనసాగితే ఈ ఎఫెక్ట్ భారతదేశంలో దగ్గర 20 లక్షల ఫ్యామిలీల మీద పడే అవకాశం ఉంది. అక్కడ భారతీయులు ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా ఆ ఎఫెక్ట్ ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఇక్కడ నడుస్తున్న కుటుంబాల మీద కూడా పడుతుంది. అంటే వీళ్ళంతా ఉపాధి కోల్పోయి ఆ ఉపాధి ఇక్కడ పొందాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఒక పని చేసుకునే వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు పంపిస్తే ఆ ఫ్యామిలీ నడుస్తుంది. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చిండనుకో ఇక్కడ ఖాళీగా ఉంటాడు, ఇక్కడ ఏదో ఒక ఉపాధి కోసం వెతుక్కుంటుంటాడు. సో ఆ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రభుత్వాల మీద పడుతుంది. కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీదకి రావడంతో పాటు ఇక్కడ గల్ఫ్లో ఉన్న భారతీయ కార్మికులు ఎఫెక్ట్ అవ్వడం, అట్లాగే ఇక్కడ వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు ఎఫెక్ట్ అవ్వడం, ఇక్కడ కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడడం, ఇవన్నీ ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పెద్ద దెబ్బ. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 1 కోటి మంది భారతీయులు ఈ గల్ఫ్ కంట్రీస్లో అట్లాగే మధ్యాసియా పశ్చిమాసియా దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. కాబట్టి ఈ ఉద్రిక్తతలు ఎంత తొందరగా తగ్గితే అంత తొందరగా భారతదేశంలో ఉన్న 20 లక్షల కుటుంబాలకి, అంటే మొత్తం 1 కోటి మందికి లాభం చేకూరుతుంది. లేదంటే ఈ కుటుంబాలన్నీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పెద్ద ప్రభావం చూపబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధాన్ని అరికట్టడంలో భారతదేశం కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఈ మొత్తం పరిస్థితులన్నీ కలిసి చాలా నొక్కి చెప్తున్నాయి. మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.